ఏంటి అంటే, మనకి ఇష్టమైన త్రోవను మనము నడవకుండా మంచి మార్గం ఏదో బోధించినప్పుడు, చెప్పినప్పుడు, వాక్యానుసారంగా నడిపించినప్పుడు దానిని మనం ఏం చేయాలంట? దూరమైన, కష్టమైన, కానీ దూరమైన, కష్టమైన నీవైతే ఎక్కడ గమ్యానికి చేర్చుకోగలుగుతావు, ఖచ్చితంగా గమ్యానికి చేరుతావు. ఇక్కడ ఒక 2 గొర్రెలు చేసిన పొరపాటు ఏంటంట, వాళ్లకు ఇష్టమైనటువంటి త్రోవకు వాళ్ళు తొలగారంట. తొలగిన తర్వాత గమ్యము తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? చిక్కుముడిలో పడిపోయారు. మిగతా వారు కాపరిని వెంబడిస్తూ వెళుతూ ఉన్నారు. నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఒక గడ్డి మంట పెట్టి ఉన్నారు ఒక పల్లెలో, ఎక్కడో అది. మొదటి గొర్రెల కాపరి ఏం చేశాడంటే ఆ అగ్ని మీద ఎగురుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ అగ్గి ఏదైతే ఉందో ఆ గడ్డి కాలుస్తూ ఉన్నప్పుడు అతను ఏం చేశాడు? మొట్టమొదటిగా ఆ అగ్ని మీద ఎగిరి అటువైపు ఆయన జంప్ చేసి వెళ్ళాడు. వెనకాల ఒక్కొక్క గొర్రె ఏం చేసేది తెలుసా? ఆ కాపరిను ఫాలో అవుతూ ఒక్కొక్కటి ఎగురుకుంటూ వెళుతూ ఉన్నాయి. ప్రాణం పోతుందా, అది కాలుతుందా, అక్కడ అవి ఆలోచన చేయలేదు. ఒకవేళ అలా కాలగలిగితే నా కాపరి అది ఎగిరేవాడు కాదు, నా కాపరి అది దాటేవాడు కాదు. కాబట్టి అవి ఏం చేస్తున్నాయంటే ఒక్కొక్కటిగా ఎగురుకుంటూ తొందరగా ఆ కాపరి వెనకాలనే వెంబడిస్తూ వెళుతూ ఉన్నాయి. అప్పుడు ఆ కాపరి వెనుతిరిగి చూసి ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. నేను వీలైతే ఆ వీడియోని మీకు సాయంకాలం లోపల వెతికి షేర్ చేస్తాను గ్రూప్లో. ప్రమాదము అనేటువంటి దానిని కాపరి ముందుగా పసిగట్టి ఆ గొర్రెలను ఆ ప్రమాదంలోనికి నెట్టడు. హల్లెలూయా. కానీ ఇక్కడ కొన్ని గొర్రెలు ఏం చేశాయంట? వాళ్లకు ఇష్టమైనటువంటి రూట్ని వాళ్ళు ఏం చేశాయంట? సెలెక్ట్ చేసుకున్నాయి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కింద ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది అంటే, వారి తప్పిపోయినటువంటి దానికి ఇక్కడ పరిహారము ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కింద మాట చదవండి. యెహోవా అతని మీద మోపెను. ఈ రోజున మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన అందరి తప్పిదముల విషయంలో యేసుక్రీస్తు వారు మన దోషమును ఆయన మీద మోపబడి ఉంది. ఏ సేవకుడికైనా, ఏ సంఘానికైనా ఒక సేవకుడు ఉన్నప్పుడు విశ్వాసులు చేసేటువంటి పొరపాట్లను కూడా సేవకుడు అనుభవించే అధికారం ఉంది. సంతోషమైతే సంతోషము పొందుకుంటాడు. మీరు చేసిన తప్పిదములైతే ఆ తప్పిదమునకు దెబ్బలు మొదట తినటము సేవకుడే. ఇది మీకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. నీవు తప్పిపోయి నీకిష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికి దానికి జవాబుదారీతనం ఎవరంట? ఇంట్లో కుమారుడు కుమార్తె తప్పిపోయినప్పుడు బుద్ధి ఎవరు చెప్తారంట? సంఘములో నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతా ఉన్నప్పుడు ఒకవేళ నిన్ను మందలించే బాధ్యత ఎవరికి ఉంటుంది? నేను సరిచేసే బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇక్కడ చూడండి, మనందరి తప్పిదము ఆయన మీద దోషముగా, నేరారోపణముగా ఆయన మీద మోపబడి ఉందంట. అందుకని ఆయన ఏం చేశాడంట? మొదటిగా వెతుకుతూ ఉన్నాడంట, నా బిడ్డలు ఎక్కడ ఉన్నారు, ఏ మార్గంలో తొలగిపోయి పడిపోయి ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారా, బాధలో ఉన్నారా, దుఃఖములో ఉన్నారా, తప్పు చేసి ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారా, వ్యాధులకు గురి అయి బయటికి రాలేని స్థితిలో ఉన్నారా, కన్నీరు మున్నీరు అయి ఉన్నారా, వారి పరిస్థితి ఏంది, వారి బాధ ఏంది, వారి వేదన ఏంది, వీటన్నిటినీ కూడా ఆయన గ్రహించగలిగి వెతుకుతూ ఉన్నాడంట మనల్ని ఆయన. అందుకే కదా దేవుని వాక్యం చెప్తుంది, తప్పిపోయిన గొర్రె పిల్లను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ, ఆయనే వచ్చాడంట. ఎవరిని పంపలేదు చూడండి, దూతను పంపలేదు, తన తోటి ఉన్న పక్కన ఎడమవైపు కుడివైపు ఉన్న వారిని పంపలేదు, లేకపోతే అతనికి సంబంధించినటువంటి వ్యక్తులు దానికి బాధ్యత వహించే వారిని పంపలేదు. ఎవరిని పంపాడు? ఎవరు వచ్చారంట? తండ్రి అయిన దేవుడు స్వయంగా సాక్షాత్తు దేవుడు యేసుక్రీస్తు వారినే పంపాడు. ఎందుకంటే అంత జాగ్రత్తగా వెతికేది ఆయన ఒక్కడే.
నిన్ను నన్ను అంత జాగ్రత్తగా వెతకగలిగిన వాడు కేవలం యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరూ వెతకరు. అందుకు ఆయన మాత్రమే రాగలిగాడు. మరి ఆయన మంచి కాపరే, మంచి కాపరే కదా. ఆయన కంటే గొప్ప కాపరి ఎవ్వరూ కూడా లేరండి. ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాం చూడండి మనం. ప్రపంచంలో గొప్ప కాపరి ఓన్లీ జీసస్. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఇంకా ఎవ్వరూ కూడా ఆ మాటకు అర్హత కలిగినటువంటి వ్యక్తి లేనే లేడు. అందుకే ఆయన వెతుకుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మంచి కాపరి. కాబట్టి ఆ మాటని ఇంకొకసారి మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాము. 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని. ఆమేన్, హల్లెలూయా. అక్కడ క్లియర్గా వ్రాయబడి ఉంది. ఏమనంట? నశించిన దానిని. అర్థం ఏంటి? పాడైపోయిన దానిని అని చెప్పచ్చు మనం, చెడిపోయినటువంటి దానిని అని చెప్పచ్చు మనం, కుళ్ళిపోయిన దాన్ని అని చెప్పచ్చు మనం, పడిపోయిన దానిని అని మనం చెప్పచ్చు. అంటే లేవలేని స్థితిలో, సరి చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాటిని మనం చెప్పచ్చు. శాస్త్రులతో పరిశీలతో ఆయన ఒక మాట అంటాడు. ఏమయ్యా, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళు నీతి తప్పిన వాళ్ళు, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావా? నువ్వు వాళ్ళకు వాక్యం చెప్తున్నావా? నువ్వు వాళ్ళతో కలిసి వెళ్తున్నావా అని యేసుక్రీస్తు వారిని ప్రశ్నించారు పెద్దలు, పేరుకు పెద్దలైన వాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు గుర్తుందా మీకు? ఏమన్నాడంటే ఆయన, నేను నీతిమంతుల కొరకైతే రాలేదు, నేను వచ్చిందే వాళ్ళ కోసం. అంటే దాని అర్థమైంది. ఇప్పుడు మనం వాక్యం చదివాం కదా, ఏంటి ఆ మాట? నశించిన దానిని వెతికి రక్షించటకే నేను వచ్చాను. రోగికే వైద్యం అవసరము, ఆరోగ్యంగా ఉన్నవానికి వైద్యం అవసరము లేదు. ఈ లోకము పాపముతో నిండి ఉంది కనుక ఆయన రాకడ అవసరము. నీవు నేను పడి ఉన్నప్పుడు లేవనెత్తటకు ఒక మనుషుడు అవసరం. ఆ మనుషుడే గొప్ప కాపురైన యేసుక్రీస్తు వారు. ఈ రోజున మనము నశించుటకు చాలా సమీపంలో ఉన్నాము, కానీ దేవుని వాక్యం చేత ఆయన అనుదినము, అనుక్షణము, ప్రతి వారము ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా? దైవ సేవకుని ద్వారా. అప్పుడు విశ్వాసులు ఏం చేయాలి? హెచ్చరింపబడాలి. హెచ్చరింపబడాలంటే ఏంటి? నిద్రలో ఉన్నప్పుడు లే అంటే ఏం చేయాలి? లేయాలి. నిద్ర వస్తుంది పో నేను పడుకుంటానంటే ఇంకా శాశ్వతంగా పడుకుండిపోతారు. కాబట్టి ఒకసారి లే అన్నప్పుడు ఏం చేయాలి? మనము అదేదో చూడటానికైనా కనీసం లేవాలి. ఆ మెలుకు అనేది మన అందరికీ ఉండాలి. ఈ రోజున మనము నశించిపోవటానికి సమీపముగా ఉన్నాము, కానీ ఇప్పటికీ మనము గుర్తెరుగుటలేదు. ఇక రెండవదిగా ఆయన కాచువాడు. అర్థమవుతుందా? ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? కాయును అంటే కాచేటువంటి దేవుడై ఉన్నాడు. ఆ మాట అంటే మంచి కాపరి ఎప్పుడూ కూడా చాలా చక్కగానే కాస్తాడు కదా, అవునా కదా? ఆ తోడేళ్ళు రాని, నక్కలు రాని, ఏ మృగములైనా రాని ఆ గొర్రెలను ఏం చేస్తాడంటే ఆయన కాపాడుతాడు, జాగ్రత్తగా కాస్తూ ఉంటాడు. ఆయన కనులు ఆ గొర్రెలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కనులు అంతా అక్కడ ఉంటాయంట. అది ముళ్ళ పొదల్లోనికి వెళుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ కాపరి దాన్ని ఒక విజిల్ వేయటమో లేకపోతే ఒక అరుపు అరచటమో దానికి అర్థమయ్యే రీతిగా అక్కడికి వెళ్ళద్దు, దాని సిగ్నల్స్ దానికి ఆ కాపరి ఇచ్చేస్తాడు, అర్థమవుతుంది. ఈరోజున నేను కూడా చాలా సమయంలో మీ అందరికీ హెచ్చరికలు అందుకే జారీ చేయటం, వద్దు, మనకున్న స్థితి చాలు, మనకున్న గతి చాలు, దాన్ని పట్టుకునే మనం ఉంటే దేవుడు ఇంకా ఉన్నతలోనికి తీసుకుని వస్తాడు. లేని దానికోసం మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో తృప్తి పడిన వాడే సమృద్ధి కలిగి జీవిస్తాడంట. గమనించండి, మీకు ఎన్నోసార్లు చెప్పాను, కోట్లు మంచి మంచి మేడల మిద్దెలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలా నెమ్మదిగా ఉన్నారు అని మీరు ఆలోచన చేశారు. ఒంటి నిండా రోగాలే పాపం. ఏ డబ్బు ఎవరు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారో, ఏ బిల్డింగ్ ఎవరు వచ్చి కూల్చేస్తారో, ఏ బంగారం ఎవరు ఎత్తుకుని పోతారో, ఎవరు వచ్చి నన్ను ఏం చేస్తారో, నా దగ్గర ఉన్న డబ్బు కోసం నన్ను ఎవరు చంపుతారో, ఆ భయానికి, ఆ డౌట్లకి లేనిపోయిన రోగాలన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కానీ మనము అలాంటి వాటి విషయంలో మనకు అవసరం లేదండి. ప్రతి మనిషికి దినమునకు కావలసిన తిండి,
వేసుకోవాల్సిన మంచి బట్టలు, మంచిగా బ్రతకటానికి ఈ లోకంలో కావలసిన మర్యాద ఉంటే చాలు. నువ్వు కోరుకున్న ఘనత దేవుడు నీకు ఇస్తాడు. తగిన సమయం అందు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించుకోకుండా నేను ఈ లోకం నుంచి ఏం పంపిస్తాడా? పంపిడు. నీకు ఇచ్చే ఘనతను పంపిస్తాడు. కానీ ఆ విశ్వాసాన్ని కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దేవుడు మనల్ని కాస్తూ ఉన్నాడు. అక్కడ తోడేలు ఉంది, వెళ్ళొద్దు. అక్కడ మంచివారు లేరు, అక్కడ నువ్వు వెళ్ళొద్దు. అక్కడ మంచి సహవాసం కాదు, అక్కడికి వెళ్ళొద్దు. ఆ మనిషి సరిలేడు, అక్కడికి వెళ్ళొద్దు. అక్కడ గుర్తుంది, అక్కడికి వెళ్ళొద్దు. అక్కడ ముళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్ళొద్దు. ఆ మాటలు నువ్వు రిసీవ్ చేసుకుంటే ఏమవుతావు? వాటిలో పడిపోకుండా జాగ్రత్త పడతాం. ఎంత చక్కగా కాచేటువంటి దేవుడు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయము 34వ వచనములో ఒక స్పష్టమైన మాట వ్రాయబడి ఉంది. 121వ కీర్తన 3-4 చదువు. నిన్ను కాపాడువాడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమంట? మనల్ని కాచేటువంటి దేవుడు ఆయన ఏం చేశాడంట? కునుకడు నిద్రపోడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా అక్కడ చూడండి, 3వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? నీ పాదమును ఆయన తొట్టిల్లనీయడు. అబ్బా, అంటే ఎంత జాగ్రత్తగా కాస్తున్నాడు ఆయన, ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఈరోజు నా తొట్టిల్లుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఆయనకు మనం అవకాశం ఇవ్వలేక, ఆయన మాటకు మనం విధేయతను చూపలేక ఉన్నాము గనక తొట్టిల్లుతూ ఉన్నాము. అక్కడ ఏమని వ్రాయబడింది? నిన్ను కాపాడువాడు కునుకడు. అలాగే ఇజ్రాయేలును కాపాడువాడు నిద్రపోడు. ఈరోజున ఇజ్రాయేలును కాపాడుతున్న దేవుడు నిద్రపోకుండా ఉన్నాడు అంటే అది క్షేమంగా ఉంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా ఎదిరించగలిగిన జ్ఞానము, శక్తి ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రపంచంలో మీరు గూగుల్లో కొట్టి చూసినా కూడా అధికంగా చదివిన వారు ఎవరు, ఏ దేశంలో ఉన్నారు, మంచి జ్ఞానులు ఎవరు అని కొడితే చూపించే దేశమే ఇజ్రాయేల్ దేశం. హల్లెలూయా. మరి ఆ దేశము సంఖ్య అన్ని దేశాల కంటే తక్కువ, చాలా తక్కువ తింటారు, తక్కువ నిద్రపోతారు. ముందు భవిష్యత్తుని ఎక్కువగా ఆలోచన చేసి ఏదైనా కనిపెట్టాలనేటువంటి తపన ఆ యొక్క బ్లడ్లోనే వాళ్ళకు ఉంది అక్కడ. హల్లెలూయా. వాళ్ళు కూడా అదే అర్థం చేసుకున్నారు. మనల్ని కాపాడు దేవుడు కునుకుడు నిద్రపోడు కదా, మరి నిన్ను కాపాడు దేవుడు కూడా కునుకుడు నిద్రపోడు. మరి ఈ రోజున మన జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏది మంచిది సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకు మనం సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం? ఆయన కాపుదల మనకు ఎంతో ఉంది, ఆయన ఎందుకు మనం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాము? నీ కాపరి స్వరాన్ని నువ్వు వింటున్నావా? వినగలిగినప్పుడు తప్పిపో. ఇక్కడ చూడండి, అదే చాలా